హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్. గైస్, ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే వీవ్యాప్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మనం మార్నింగ్ 9:25 నుండి 10:45 మధ్యలో మనం ట్రేడ్ తీసుకుంటాం. అండ్ మనం ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి, టార్గెట్ ఏ విధంగా అచీవ్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది జనవరి 1 నుండి ఇప్పటి వరకు మార్కెట్ జరిగింది కదా, అంటే ఈరోజు మార్కెట్ 21 జాన్ అనమాట. ఇప్పటి వరకు మీకు బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఓన్లీ ఫ్యూచర్స్లో చేస్తాం. ఫ్యూచర్స్లో మనం ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది వీవ్యాప్ అనేది ఫ్యూచర్స్లో ఉంటుంది కాబట్టి మనము ఓన్లీ ఫ్యూచర్స్లో చార్ట్ చెక్ చేసుకుంటాం. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు అది ఆప్షన్స్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, నేను తీసుకున్నది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. ఓకే, అండ్ మీరు ఇండికేటర్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి వీవ్యాప్ అని సెలెక్ట్ చేయండి. ఇట్లా వీవ్యాప్ అని వస్తుంది. మీకు టెక్నికల్స్లో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని ఉంటుంది. ఇక్కడ వీవ్యాప్ అని టైప్ చేస్తే టెక్నికల్స్లో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని చెప్పి బై డిఫాల్ట్గా ఇది ఉంటుంది. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మీకు యాడ్ అవుతుంది అనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఏం చేసుకోవాలంటే ఈ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ బ్యాండ్స్ అన్నీ తీసేయండి. ఏమైనా ఉంటే ఆ బ్యాండ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఓన్లీ వీవ్యాప్ పెట్టుకోండి. ఓకే, ఇన్పుట్స్ ఇవన్నీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ బ్యాండ్స్ ఇక్కడ చూసారు కదా, మీకు ఇక్కడ చూసి మీకు అర్థమైపోతుంది. నేను బ్యాండ్స్ ఫస్ట్ ఇది మాత్రమే పెట్టుకున్నాను. ఓకే, అండ్ వీవ్యాప్ ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో మనకు ఈ విధంగా లైన్ మాదిరి వస్తుంది అనమాట. సో ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి జాన్ 1, 2024 అనమాట. సో నేనేం చెప్పాను స్టార్టింగ్లో 9:25 నుండి 10:45 మధ్యలో మనం ట్రేడ్ తీసుకుంటాం అన్నాం. సో మనము 9:25 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. 9:25 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. ఒక వర్టికల్ లైన్ తీసుకొని ఇక్కడ ఒక వర్టికల్ లైన్, ఈ వర్టికల్ లైన్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకుందాం. అండ్ మనము 10:45 ఈ మధ్యలో మనకి ట్రేడ్స్ వస్తే తీసుకోవాలి అనమాట. ఆ ట్రేడ్స్ ఏ విధంగా వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక నిమిషం. ఈ మధ్యలో మనకు ట్రేడ్స్ వస్తే మనం తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు ఫస్ట్ క్యాండిల్ చాలా వోల్టైలిటీ ఉంటుంది, సెకండ్ క్యాండిల్ కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నేను 9:25 నుండి 10:45 మధ్యలో ఏదైనా ట్రేడ్ వస్తే తీసుకోవాలని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఈ 9:25 క్యాండిల్ ఉంది కదా, ఈ 9:25 క్యాండిల్ మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఒక్క నిమిషం, ఈ క్యాండిల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ 9:25 క్యాండిల్ ఉంది కదా, ఈ 9:25 క్యాండిల్ ఈ వీవ్యాప్ని విత్ బాడీతో క్రాస్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ క్యాండిల్ కింద నుండి వీవ్యాప్ పైకి క్రాస్ అయ్యి విత్ బాడీ ఈ విధంగా క్రాస్ అయింటే మనం దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో 9:25 క్యాండిల్ ఇది పైనకి క్రాస్ అవ్వలేదు, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోము, ఇక్కడ క్రాస్ అయింది అవునా. ఇక్కడ క్యాండిల్ వచ్చేసి కింద నుండి పైకి క్రాస్ అయింది విత్ బాడీతో. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఓకే, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఎంత వచ్చింది మనకి. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి. ప్రైస్ ఈ విధంగా మూవ్ అయింది. ప్రైస్ ఇంతవరకు మూవ్ అయింది కదా, ఇక్కడ చూడండి గైస్, నేను ఇంకా ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట టార్గెట్. ఓకే, టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఎంట్రీ ఎక్కడ తీసుకొని అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఈ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ వీవ్యాప్ని కింద నుండి బ్రేక్ చేసింది విత్ బాడీతో. మనం దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ క్యాండిల్ వెంటనే మళ్ళీ ఇంకో క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది అనమాట. కానీ మన స్టాప్ లాస్ హిట్ కాలేదు. సో మనం ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవడం లేదు. మన స్టాప్ లాస్ హిట్ అయితే మనం సెల్ ట్రేడ్ తీసుకునేవాళ్ళం, ఎందుకంటే ఈ క్యాండిల్ కూడా పైనుండి కిందికి బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మన సెల్ సిగ్నల్ తీసుకునేవాళ్ళం. కానీ మనకి ఈ స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఓకే, వెంటనే మళ్ళీ ఏం చేసింది, ప్రైస్ మళ్ళీ పైకి మూవ్ అయింది. సో మన స్టాప్ లాస్ హిట్ కాకుండానే మనకి మళ్ళీ ప్రైస్ పైకి మూవ్ అయింది కాబట్టి
మనము ఇక్కడ దీనిపైన మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మన టార్గెట్ అచీవ్ అయిందనమాట. ఇక్కడ చూడండి టార్గెట్ 340 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 80 to 120 పాయింట్స్ అనమాట. 80 to 120 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ మీరు అచీవ్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్‌లో ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇంకో ట్రేడ్ కూడా మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఇది వచ్చేసి 925 నుండి 10:45 మధ్యలో మనం ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఇది మార్నింగే ట్రేడ్ తీసుకుంటాం. మన టార్గెట్ అచీవ్ అయితే మనం వచ్చేస్తాం అనమాట. ఆ డే మనం ట్రేడింగ్ క్లోజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది ఇంత ఫాల్ అయింది ఇదంతా మీరు చెక్ చేసుకోవద్దండి. మీ టార్గెట్ అచీవ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీవ్యాప్‌లో మార్నింగ్ మంచి ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ వర్టికల్ క్యాండిల్‌ని ఇక్కడ వర్టికల్ లైన్ ఉంటది కదా! ఆ వర్టికల్ లైన్ 925 ఈ క్యాండిల్ కదా! ఈ క్యాండిల్ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. మీకు మార్క్ చేసుకో ఓకే. నెక్స్ట్ 10:45 ఈ క్యాండిల్ అనమాట. సో, ఇది మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను మార్క్ చేస్తున్నాను అనమాట. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇది 925 క్యాండిల్ కదా! ఈ క్యాండిల్ ప్రైస్ కింద నుండి పైకి పైకెళ్ళింది. విత్ బాడీతో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. అవునా? సో, మనం దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం కదా! దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. ఓకే. ఎంట్రీ తీసుకున్న తర్వాత తీసుకుంటాను తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. తర్వాత మన టార్గెట్ అచీవ్ అవ్వకముందే ఏమైంది? మన స్టాప్ లాస్ హిట్ కొట్టేసింది అనమాట. మన స్టాప్ లాస్ హిట్ కొట్టేసింది అంటే మనము ఇక్కడ మీరు గమనించాల్సింది పైనుండి మళ్ళీ కిందికి ఈ క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయింది. అవునా? విత్ బాడీతో క్లోజ్ అయినప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ సిగ్నల్ వచ్చింది ఇక్కడ. విత్ బాడీతో ఈ క్యాండిల్ పైనుండి కింది క్లోజ్ అయింది కాబట్టి దీని కింద మన ఎంట్రీ. అవునా? దీని కింద మన ఎంట్రీ. మామూలుగా అయితే మనం స్టాప్ లాస్ ఆ క్యాండిల్ పెట్టుకుంటాం కదా! ఇప్పుడు ఆ క్యాండిల్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి దీంట్లో హాఫ్ పెట్టుకోండి అనమాట. ఓకే. దీంట్లో హాఫ్ అనుకోండి. హాఫ్ పెట్టుకుంటే మన టార్గెట్ వచ్చేస్తదనమాట. మనకి 180 పాయింట్స్ వచ్చాయి. 180 పాయింట్స్ వచ్చాయి. 190 పాయింట్స్. మనకు కావాల్సింది 80-120. ఓకే. మీకు మాక్సిమం ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఓకే. సో, మీకు రిస్క్ అనుగుణంగా ఈ విధంగా మీరు ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో, సెకండ్ టార్గెట్ కూడా మనకు అచీవ్ అయింది. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది. వెంటనే మనకి దీంట్లో మనకు స్టాప్ లాస్ కవర్ అయింది. మార్నింగే మనకి 925 నుండి 10:45 లోపు మనకు ట్రేడ్ దొరికింది. మన టార్గెట్ కూడా అచీవ్ అయింది. సెకండ్ డే జనవరి 2 ఇది. అవునా? ఇది జనవరి 3. ఓకే. నేనేం చేస్తున్నా 925 క్యాండిల్‌ని మార్క్ చేసుకుంటున్నా. ఓకే. 925 క్యాండిల్ మీద ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటే ఈ క్యాండిల్ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతది కాబట్టి నేను దీన్ని పక్కన తీస్తాను. ప్రెజెంట్ అయితే మనము 925 మీద క్యాండిల్ వర్టికల్ లైన్ పెట్టుకున్నాము. తర్వాత 10:45 మధ్యలో మనం ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి 10:45 క్యాండిల్ కూడా మనం పెట్టుకున్నాం అనమాట. సో, ఇప్పుడు ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ అనమాట. ఎందుకంటే ప్రైస్ కింద నుండి పైకి వెళ్ళింది. దీనిపైన మన ఎంట్రీ. ఓకే. ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏమైంది? నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. మార్నింగే ఇక్కడ నేను లాంగ్ పొజిషన్ కోసం తీసుకున్నాను. వెంటనే ప్రైస్ కిందికొచ్చింది. కిందికొచ్చింది. సో, ఈ క్యాండిల్ పైనుండి కిందికొచ్చింది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయ్యి దీని కింద మన ఎంట్రీ. ఓకే. దీని కింద మన ఎంట్రీ. షార్ట్ పొజిషన్ తీసుకున్నాము. మీకు డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. మీకు స్టాప్ లాస్ హిట్ అయింది కూడా మీకు చూపిస్తున్నాను. అర్థం చేసుకోండి మీరు. ఓకే. ఇట్లా తీసుకున్నాం. వెంటనే మళ్ళీ ఏమైంది? మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటది. అవునా? స్టాప్ లాస్ హిట్ అయి ఉంటది. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇప్పుడు మనకు 2 స్టాప్ లాస్‌లు హిట్ అయితున్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి అయింది ఈ క్యాండిల్‌తో. సో, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాం పైకని. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సెల్ సిగ్నల్ తీసుకుందాం అనుకున్నాం. వెంటనే ఏమైంది? ప్రైస్ మళ్ళీ పైకి మూవ్ అయింది. విత్ బాడీతో ఇక్కడ క్లోజ్ అయింది. అవునా? దీనిపైన మన ఎంట్రీ. థర్డ్ లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నా. దీనిపైన మన ఎంట్రీ. టార్గెట్ అచీవ్ అయింది. అవునా? 260 పాయింట్స్.
మీకు చిన్న స్టాప్ లాస్ 2 హిట్ అయ్యాయి. తర్వాత ప్రైస్ కింద నుండి పైకి మూవ్ అయింది విత్ బాడీతో. దీనిపైన మన ఎంట్రీ 256 పాయింట్స్ వచ్చాయి కదా. సో మన టార్గెట్ అచీవ్ అయిందా? మార్నింగ్ 9:25 నుండి 10:45 లోపు టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ థర్డ్ డే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ డే అయిపోయింది. ఫోర్త్ డే 9:25 నుండి 9:25 క్యాండిల్, ఇది 10:45, ఇది ఇది మనకు 9:25 క్యాండిలే ప్రైస్ కింద నుండి పైకి మూవ్ అయింది. దీనిపైన మన ఎంట్రీ లాంగ్ పొజిషన్. దీనిపైన మన ఎంట్రీ 9:25 క్యాండిలే మనకు పైకి కింద నుండి పైకి మూవ్ అయింది విత్ బాడీతో. ఓకే, టార్గెట్ అచీవ్ అయ్యింది. 369 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 80-120. మార్నింగ్ ట్రేడ్ అయిపోయింది. ట్రేడ్ క్లోజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు ఎంత అయిపోయింది? 4th జనవరి కూడా అయిపోయింది. నెక్స్ట్ 5th జనవరి 9:25 ఇది. ఓకే, 9:25 తర్వాత ఇక్కడ ఏమైందంటే 9:25 క్యాండిల్ మనకు ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేము, ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది. మనం ఎంట్రీ తీసుకోలేం. నేనేం చెప్పాను, పైనుండి కిందికి వచ్చిన క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. కానీ దానికంటే ముందు క్యాండిల్ అయింది, మనం ఈ క్యాండిల్ చెక్ చేసుకోం. ఓకే, ఈ క్యాండిల్ మనకు అవసరం లేదు. 9:25 నుండి 10:45 మధ్యలో నేను చెప్పాను కదా, 9:25 నుండి 10:45 మధ్యలో మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. సో ఈ క్యాండిల్ 9:20 క్యాండిల్, ఇది పైనుండి ప్రైస్ కిందికి విత్ బాడీతో క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఈ క్యాండిల్ మనము తీసుకోవడం లేదు, ఎందుకంటే ఇది 9:20 క్యాండిల్, మనకు 9:25 క్యాండిల్ కావాలి. 9:25 క్యాండిల్ ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది. సో మనకు వీవ్యాప్ని పైనుండి కిందికి విత్ బాడీతో క్లోజ్ అయిన క్యాండిల్ కావాలి. ఇది కాదు, ఆల్రెడీ కింద ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవడం లేదు. సో తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రైస్ పైకి మూవ్ అయింది. అవునా, పైకి మూవ్ అయింది, కింద నుండి పైకి మూవ్ అయింది విత్ బాడీతో పైన వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, ఎంట్రీ తీసుకుంటాం, కానీ ఎంట్రీ రాలేదు. సో ఎంట్రీ రాలేదు వెంటనే మనకి ఏమైంది, పైనుండి ఇక్కడ ఎంట్రీ రాలేదు. ఎందుకంటే దీనిపైన ఎంట్రీ ఎందుకు రాలేదు, నెక్స్ట్ క్యాండిల్ దీనికంటే పైన వెళ్ళలేదన్నమాట. ఈ క్యాండిల్ దీనికంటే పైకి వెళ్ళలేదు కదా. ఇక్కడ చూడండి, మీకు మార్క్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. దీనిపైన మన ఎంట్రీ ఈ లైన్ బ్రేక్ చేసిందా, ఈ లైన్ బ్రేక్ చేస్తేనే కదా మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. బ్రేక్ చేయలేదు, సో మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ అవకాశం లేదు. సో పై నుండి మళ్ళీ అంటే ఈ విత్ బాడీతో క్లోజ్ అయిందంటే పైకి వెళ్ళినట్టే కదా మార్కెట్. సో తర్వాత ఇక్కడ చూడండి, విత్ బాడీతో ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్. ఓకే, విత్ బాడీతో పైనుండి విత్ బాడీతో కిందికి క్లోజ్ అయింది. దీని కింద మనం ఎంట్రీ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఈ క్యాండిల్ 300 పాయింట్స్ వచ్చాయి. 9:25 నుండి 10:45 లోపు మనం ఎంట్రీ తీసుకున్నాం. టార్గెట్ అచీవ్ అయ్యాం. 5th డే క్లోజ్ అయింది. నెక్స్ట్ 9:25 క్యాండిల్ ఇది, అండ్ 10:45 క్యాండిల్, 10:45 క్యాండిల్ ఇది. సో ఈ క్యాండిల్ పైనుండి కిందికి క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ, స్టాప్ లాస్ పెద్దగా ఉన్నప్పుడు హాఫ్ పెట్టుకోమన్నాను. ఈ విధంగా హాఫ్ పెట్టుకుంటాం. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 120 పాయింట్స్ వచ్చాయి. మన టార్గెట్ అచీవ్ అయిందా, క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడే వెంటనే క్లోజ్ చేయండి, అయిపోయింది. మీ టార్గెట్ అచీవ్ అయ్యింది ఫస్ట్ ట్రేడ్లోనే. సో ఇంకా మీరు ఈ ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు ఈ రోజుకి. ఇది 8th జనవరి మధ్యలో వీక్ ఆఫ్ వచ్చి ఉంటుంది కాబట్టి 6th 7th. సో 8th జనవరి మనకి ట్రేడ్ అయిపోయింది. ఇది 6th డే అనమాట మనకి ప్రాఫిట్. ఓకే, 6th డే. నెక్స్ట్ ఇది వచ్చేసి జనవరి 9th 9:25 క్యాండిల్, ఇది 9:25 క్యాండిల్ ఇది. సో ఆల్రెడీ ప్రైస్ పైన ఉంది, మనకి ఈ క్యాండిల్ సంబంధం లేదు. పైనుండి కింది క్లోజ్ అయింది, పైనుండి
కిందికి క్లోజ్ అయింది, దీని కింద మనం ఎంట్రీ, షార్ట్ పొజిషన్, దీని కింద మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకు వచ్చింది ప్రైస్ ఇక్కడ వరకు వచ్చింది, 81 పాయింట్స్ వచ్చాయి, మనకు కావాల్సిన టార్గెట్ వచ్చింది. ఓకే, ఇది మనం స్టాప్ లాస్ కిందనే కన్సిడర్ చేద్దాం. ఓకే, ఇది స్టాప్ లాస్ కిందనే కన్సిడర్ చేద్దాం. 80 పాయింట్స్ వచ్చాయి కాబట్టి మనకు 80 to 120 అన్నాం. మామూలుగా అయితే టార్గెట్ అచీవ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట 80 వస్తే. కానీ నేనైతే ఇలాంటి ట్రేడ్ వచ్చినప్పుడు వెయిట్ చేస్తాను అన్నమాట. సో వెయిట్ చేసిన తర్వాత మన టార్గెట్, మన స్టాప్ లాస్ ఏమైందంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్తో మళ్ళీ వీవ్యాప్ పైకి వచ్చేసింది అనమాట. ఈ క్యాండిల్తో వీవ్యాప్ పైకి వచ్చేసింది. సో మనము మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం అనమాట బైకి. సో బైకి ఎంట్రీ తీసుకుంటాం, బై సిగ్నల్ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అయిపోయింది, 241 పాయింట్స్ వచ్చాయి. ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి అనుకున్నా కూడా ఇక్కడ 241 పాయింట్స్ వచ్చాయి. అవునా, మనము ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే 925 నుండి 1045 మధ్యలో మనం ట్రేడ్ తీసుకుంటాం. మధ్యలోనే మనకి ట్రేడ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు ఉంటాం. మనకు కావాల్సిన అచీవ్మెంట్ తీసుకొని ఆ టార్గెట్ తీసుకొని మనం వెళ్ళిపోతాం అన్నమాట. 9th జనవరి అయిపోయింది. సో ఇప్పుడు మనకు 7 డేస్ అయిపోయినాయి వరుసగా. ఓకే, 7 డేస్ టార్గెట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 925 క్యాండిల్. ఇది 925 క్యాండిల్. ఓకే, 925 క్యాండిల్, 1045 క్యాండిల్, 1045 క్యాండిల్ అనమాట. సో ప్రైస్ పై నుండి కిందికి వచ్చేసి విత్ బాడీతో క్లోజ్ అయింది. దీని కింద మన ఎంట్రీ, మనం ఎంట్రీ తీసుకుందామంటే ఏమైంది, ఇక్కడ ప్రైస్ దీని కిందికి వచ్చిందా, ఇది తీసుకున్నాం, అవును వచ్చింది. సో స్టాప్ లాస్ అనేది మళ్ళీ ఈ క్యాండిల్తో మనం స్టాప్ లాస్ హిట్ అయింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ ఆల్రెడీ పైకే మూవ్ అయింది అనమాట. ఓకే, ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మార్కెట్ పైకే మూవ్ అయింది. అవునా, మార్కెట్ పైకే మూవ్ అయింది. పాయింట్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం. మనం హాఫ్ పెట్టుకుంటాం అన్నాం కదా, హాఫ్ పెట్టుకున్నాము. ఆల్రెడీ క్యాండిల్ హాఫ్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళింది అనమాట. సో ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చేసింది. టార్గెట్ 215 పాయింట్స్ వచ్చాయి. ఇది వచ్చేసి 10th జనవరి, వరుసగా 8 డేస్ ప్రాఫిట్లో ఉన్నాం ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ 9th డే అనమాట, ఇది 9th డే. సో మనం 925 క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. 925 క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ప్రైస్ 925 క్యాండిల్ కింద ఉంది. సో ఈ క్యాండిల్ చూడండి, కింద నుండి పైకి వెళ్ళింది. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే కూడా ఎంట్రీ దొరకలేదు మనకు, ఎందుకంటే ప్రైస్ కింద నుండి పైకి వెళ్ళింది. ఓకే, కింద నుండి పైకి వెళ్ళింది, విత్ బాడీ క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ అయినా కూడా. బట్ దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ పైకి రాలేదు, మనం ఎంట్రీ దొరకలేదు ఇక్కడ. సో ప్రైస్ కిందికి వెళ్ళింది. మనం 925 నుండి 1045 మధ్యలో తీసుకుంటాం ట్రేడ్. 1045 మధ్యలో ట్రేడ్ తీసుకుంటాం. ఈ 1045 మధ్యలో మనకు ఒక్క క్యాండిల్ కూడా ఈ వీవ్యాప్ని క్రాస్ అయ్యి విత్ బాడీతో కాలేదు. ఓకే, ఈ క్యాండిల్ ఒకటి అయింది, దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే ఎంట్రీ కాలేదు మనకు. ఓకే, అండ్ ప్రైస్ వచ్చేసి పై నుండి కిందికి రావాలి, కానీ ఇక్కడ ఈ క్యాండిల్ కింద నుండి పైకి వెళ్ళింది, విత్ బాడీతో క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్గా ఉంది. దీనిపైన ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మనకి ఎంట్రీ దొరకలేదు. సో ఈరోజు మనకి నో ట్రేడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈరోజు మనకి నో ట్రేడ్. 925, 1045, 1045 మనకు ఎక్కడ దొరికింది ఏంటి? 925 ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది, మనం తీసుకోము. ఈ 955 క్యాండిల్ మనం ఎంట్రీ లాంగ్ పొజిషన్కి విత్ బాడీతో క్లోజ్ అయింది, ఎంట్రీ తీసుకుందాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 203 పాయింట్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి 15th జాన్ అనమాట. 925 క్యాండిల్, 925 క్యాండిల్ ఇది ఆల్రెడీ ప్రైస్ పైన ఉంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోం. మనము
విత్ బాడీతో క్లోజ్ అయిన పైన కిందికి క్లోజ్ అయింది విత్ బాడీతో క్యాండిల్, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సారీ 9:25 10:45 మధ్యలో ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము షార్ట్ పొజిషన్ తీసుకుంటున్నాం. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 184 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. 184 పాయింట్స్. ఓకే, మనకు ట్రేడ్ అచీవ్ అయింది. ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఈ క్యాండిల్ పైన ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 10:45 మధ్యలో ఇంకో ట్రేడ్ వచ్చింది, 215 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ ఒకటి 215 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 16th జాన్ మనకి ఏమైంది? 9:25 క్యాండిల్ ఇది ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది. ఈ క్యాండిల్తో మనకి వీవ్యాప్ పైకి విత్ బాడీతో క్లోజ్ అయింది. టార్గెట్ వచ్చేసి 146 పాయింట్స్ వచ్చాయి. 146 పాయింట్స్ వచ్చాయి. మనకి 10:45 మధ్యలోనే ట్రేడ్ దొరికింది. ఈరోజుతో మనం ట్రేడ్ క్లోజ్ చేస్తాం. 10:45 అవునా, అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 17th జాన్ 9:25 క్యాండిల్. ఇది ఆల్రెడీ ప్రైస్ కింద ఉంది, మనకు అది అవసరం లేదు. తర్వాత ఈ క్యాండిల్తో లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఎందుకంటే కింద నుండి ప్రైస్ పైకి విత్ బాడీతో క్లోజ్ అయింది. టార్గెట్ అచీవ్ అవ్వకముందే మనకి ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ పైన ప్రైస్ కిందికి వచ్చింది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. షార్ట్ పొజిషన్ అచీవ్ అయిందా? అచీవ్ అయిపోయింది. 636 పాయింట్స్. నెక్స్ట్ ఏమైంది? 9:25 క్యాండిల్. ఇది ఆల్రెడీ ప్రైస్ పైన ఉంది. విత్ బాడీతో క్లోజ్ అయిన క్యాండిల్ వచ్చేసి ఇది. దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటామంటే సెల్ సిగ్నల్. ఎంట్రీ దొరకలేదు. ఈ క్యాండిల్తో మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. 487 పాయింట్స్ అచీవ్ అయిందా? సో 18th జనవరి కూడా 18th జనవరి కూడా అయిపోయింది. నెక్స్ట్ 19th జనవరి 9:25 క్యాండిల్. 9:25 క్యాండిల్. ఇది ఆల్రెడీ ప్రైస్ పైకి మూవ్ అయింది. మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఈ క్యాండిల్ పైన లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. 10:45 మధ్యలో టైం అయిపోయిందా? ఇక్కడికి 10:45 ఆల్రెడీ టైం అయిపోయింది. మనం 10:45 తర్వాత ట్రేడ్ తీసుకోం. ఈరోజు మనకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటే, దీంట్లో హాఫ్ తీసుకుంటాం కదా. 75 పాయింట్స్ మనకి స్టాప్ లాస్. 75 పాయింట్స్. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నా. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటే ఇది కూడా మనకు స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఓకే, ఈరోజు మనకు ట్రేడ్ లాస్లో ఉన్నాం. ఎందుకంటే 10:45 లోపలే మనం ట్రేడ్ చేసుకోవాలనుకున్నాం. ఈ 10:45 కింద వచ్చేసింది. మనకి ఇది ట్రేడ్ అవసరం లేదు. ట్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ 9:25 క్యాండిల్. ఇది ఆల్రెడీ ప్రైస్ పైన ఉంది. ఓకే, పైన కిందికి ఈ క్యాండిల్తో వచ్చేసింది. స్టాప్ లాస్ ఇది. టార్గెట్ అచీవ్ అయింది. 125 పాయింట్స్ వచ్చింది. టార్గెట్ క్లోజ్ అయింది అనమాట. సో ఇప్పటి వరకు మనకి ఓన్లీ
ఒక ట్రేడ్ వచ్చేసి నో ట్రేడ్గా జరిగింది, ఒక ట్రేడ్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయింది వన్ డే. మిగతా అన్ని రోజులు మనము టార్గెట్ అచీవ్ అయ్యాం అనమాట. సో ఇంత ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనమాట ఇది. మామూలుగా ప్రీమియం స్ట్రాటజీ, ఓన్లీ ప్రీమియం మెంబర్స్కే ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీతో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇంత ప్రీమియం స్ట్రాటజీ మీకు మళ్ళీ దొరకదు. ఓకే, వీలైతే ఈ వీడియో వచ్చేసి మామూలుగా అయితే నేను ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి ఇచ్చేవాడిని, కానీ మన తెలుగు వాళ్ళ కోసం నేను మీ ముందు రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ.